నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కోట శ్రీనివాస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఏంటంటే మొన్నటి వరకు అంటే 6 నెలల క్రితం వరకు బాహుబలి బాహుబలి అన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవట్లేదేం అని చెప్పేసి అన్నారు. అయితే ఇందులో ఆయన సారాంశం ఏంటంటే అప్పటికి ఇప్పటికి అంటే ఆ కాలానికి ఈ కాలానికి జనరేషన్ ఏం మారలేదు, మారింది మనం అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? నిజంగానే కాలం మారలేదంటారా అనే ప్రశ్న మీది. ఇక్కడ కాలంలో మార్పు ఏమి ఉండదమ్మా. ఆ 24 గంటలే ఉంటాయి. కానీ కాలం చుట్టూ పరిభ్రమించే మానవ సంబంధాలు ఉన్నాయి కదా, అది మారుతుంది. జనరేషన్ గ్యాప్ అంటారు. అంతకుముందు పెద్దవాళ్ళని చూస్తే ఎక్కడికో మూలన దాక్కునేవారు. ఆడవాళ్ళు మగవాళ్ళని చూస్తే తలుపు చాటున దాక్కునేవారు. ఎవరు ఎదురుగా వచ్చి మాట్లాడేవారు కాదు. మామగారిని కానీ అత్తగారిని కానీ ఎవరిని మాట్లాడేవారు కాదు. ఈరోజు మొగుడినే ఒరే అని పిలుస్తున్న రోజులు. పైగా ఒరే అని పిలిచినట్టయితే వాళ్ళిద్దరూ బాగా మంచి ప్రేమలో ఉన్నట్టు అర్థం. మరి మారుతున్న కాలం ఉంది కదా. ఆ రోజుల్లో అందరూ నటీనటులందరూ కూడా ఒక ఎస్వి రంగారావు, ఒక సావిత్రమ్మ, ఒక కన్నాంబమ్మ, ఒక జమున, ఒక ఇట్లాంటి వాళ్ళు దేవిక కానీ, ఆ రోజుల్లో రాజసులోచన కానీ, వీళ్ళందరూ మంచి అందగతులు. తర్వాత ఎవరిని కదిలించినా సరే నీకు ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ ఏవి ఉండవలసిన అవసరం లేదు. సావిత్రమ్మ 2 కళ్ళు అలా కెమెరా 2 కళ్ళ మీద ఉంటే నవరసాలు క్షణాల్లో పలికించేస్తుంది. అంటే ఏంటి, పంచేంద్రియాలు కూడా తన కంట్రోల్లో ఉంటుంది. అంత మంచి మహానటి. ఇప్పుడు ఎస్వి రంగారావు గారు చెప్పని డైలాగు లేదు. తెలుగులోనే కాదు, ఈవెన్ తమిళనాడులో తమిళ్లో కూడా ఎస్విఆర్ ముందు డైలాగ్ చెప్పాలంటే భయపడేవారు. శివాజీ గణేషన్ లాంటి వాళ్ళు పెద్ద ఆయన ముందు చెప్పమని చెప్పండి అనేవారు. ఎందుకంటే అతను కంపేర్ చేసుకోలేక, ఆయనతో సమతూగలేక. అలాగే ఆర్టిస్టులు కన్నంబ, కన్నగి ఆ డైలాగ్ ఎవరైనా ఒకసారి వినగలమా? రోమాంచనం బయలుదేరుతుంది మగాళ్ళ నుంచి. దానికి ఆ పాపులారిటీ మెచ్చి మెరీనా బీచ్లో కన్నగి విగ్రహాన్ని పెట్టారు. అది కన్నాంబ గారి పోలికలతో ఉంటుంది. మహామహులమ్మ ఆనాటి ఆర్టిస్టులందరూ. ఇప్పుడు గ్రాఫిక్స్ కావాలి. అది ఇంగ్లీష్ సినిమాల ప్రభావం. ఒక మాట విన్నావు అంటే ఒక పాత్ర విన్నది, అందులో అంతవరకు బాగా గాఢంగా ప్రాణాధికంగా ప్రేమించే భర్త పోయాడు అంటే ఈరోజు ఏముంది, సముద్రం ఎగసిపోతుంది, పెద్ద పెద్ద ప్రకృతి కంపించేస్తుంది, తల 1000 ముక్కలైపోయినట్టుగా గ్రాఫిక్స్లో చూపిస్తారు. ఇంకేదైనా చెప్పచ్చు. ఎంత డైనమిక్గా చెప్పాలో అంత డైనమిక్గా చెప్పచ్చు ఇప్పుడు. అంటే మనకి టెక్నాలజీ బాగా పెరిగిపోయిందిగా చెప్పచ్చు. కానీ ఆ రోజుల్లో భర్త పోయేటట్టు ఇలాగనేది చాలు, అంతే కదా. అంతకంటే ఎక్కువ కోరుకునేవారు కాదు కదా. ఆ రోజుల్లో సావిత్రమ్మ చేసిన సినిమాలు, అంజలిదేవి చేసిన సినిమాలు, ఇవన్నీ ఏ గ్రాఫిక్స్ ఉన్నాయి. పైగా గ్రాఫిక్ అంటే కాదు, అప్పటిగా ఇప్పుడు చాలా కంఫర్ట్గా ఏసీలో కూర్చొని యాక్ట్ చేస్తున్నారు. ఏసీల్లో కూర్చొని. అప్పుడు ఏసీలు లేవు, తడిచి ముద్దయిపోతుండేవారు. ఆ టచ్అప్ బాయ్ని పెట్టుకోవడం కారణం అదే. షార్ట్కి కూడా టచ్అప్ చేసుకోవాలి. అర్థమైందా? ఎక్కడో 100 అడుగులు 150 అడుగులు పైన కూర్చొని ఈ లైట్ బాయ్స్ 10 కిలోలు 10 కిలోలు 5 కిలోలు 20 కిలోలు ఇట్లాంటి ఇంత బరువున్న లైట్లు పట్టుకొని ఉండేవారు. కిందకి పాస్ కూడా దిగేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పైకి ఎవరైనా ఎక్కుతున్నారా? క్రేన్స్. అంటే స్టూడియో లోపల అఖేలా ఉంది, బయట అఖేలా ఉంది. అంటే అప్పటికి ఎప్పుడు చెప్తున్నాను అనమాట. అంటే వీ షుడ్ నాట్ కంపేర్ దోస్ డేస్ అండ్ దీస్ డేస్. ఎంటైర్లీ డిఫరెంట్. టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు బాహుబలి మళ్ళీ ఇప్పుడు చూడమంటే చూస్తారా? అదే మాయాబజార్ పెడితే ఇప్పటికి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు మాయాబజార్ సినిమా చూస్తారు. అప్పటి టెక్నాలజీ ఇప్పుడు తీసుకొస్తే ఇప్పుడు కోట్లు ఖర్చు పెడతారు, కానీ అప్పుడు లక్షల్లో తక్కువ ఖర్చుతో అయిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. అక్కడ తక్కువ ఖర్చుతో తీసే డైరెక్టర్లు ఉన్నారమ్మా.
ఆ రోజుల్లో ఎవరు హెచ్ఎం రెడ్డి పెద్ద డైరెక్టరు, ఆ రోజుల్లో ఎవరు కేవి రెడ్డి చాలా పెద్ద డైరెక్టరు, ఆ రోజుల్లో ఎవరు ఆదు సుబ్బారావు చాలా పెద్ద డైరెక్టరు. వీళ్ళకి మూలాధారం ఏమిటి? కథ. మూగ మనసులు లాంటి కథ మళ్ళీ రాయగలమా? ఆరాధన లాంటి కథ మళ్ళీ రాయగలమా? రాసే మనిషి ఉన్నాడా? ఎందుకంటే మనిషి అని ఎందుకు గర్వంగా చెప్తున్నానంటే అప్పటి సమాజంలో ఉన్నవి ముఖ్యంగా మానవ సంబంధాలు. మానవ సంబంధంలోని మాధుర్యాలు ఉన్నాయి. అప్పుడు సమాజంలో ఏమున్నాయమ్మా? అత్త అంటే ఎవరికి తెలియదు, మామగారు అంటే ఎవరికి తెలియదు, ఇంకా బామ్మ తాత అంటే అసలే తెలియదు. వాళ్ళు ఒక డిస్కార్డ్ చేసేసి ఓ డస్ట్బిన్లో పడేస్తున్నారు. కనుక సమాజంలో మార్పులు వచ్చిన తర్వాత మార్పుకు తగ్గట్టే మనం సినిమా తీసుకోవాలి. ఇప్పుడు ఎంతమందికి హరినాథ్ తెలుసు? అందగాడు. పౌరాణిక సినిమాలు సాంఘిక సినిమాలు చేసేవాడు. మరి హరినాథ్ అంటే ఎవరు? హరినాథా? జగ్గ అంటే ఎంతమంది తెలుసు? రామకృష్ణ అంటే ఎంతమంది తెలుసు? రమణమూర్తి అంటే ఎంతమంది తెలుసు? ఇవన్నీ ఆలోచించుకోవాలి. గనక అప్పటికి మూలంగా ప్రధానంగా ఆలోచించేదంటే కథలు. కథలు ఎంతకాలం మాయాబజార్ జరగలేదు కదా, అంతే కదా. మాయాబజార్ అనే సినిమాకి కథ ప్రాణం అని నేను చెప్తున్నాను. అసలు మాయాబజార్ జరగలేదు కదండి అంటే ఏం చెప్తా? నిజం జరగలేదు. కల్పన కల్పన ఆ కల్పనతో ఎంత అద్భుతంగా చూపించారు, ఎంత అద్భుతం. కెమెరామెన్ ఎంత అద్భుతంగా చేశాడు. తర్వాత ఏమో ఇక మిగతా కో ఆర్టిస్టులు అందరూ ఎంత బాగా చేశారు. ఒక్క ఆర్టిస్ట్ని వదలగలమా? అటు నువ్వే ఇటు నువ్వే అంటాడు చిన్న పుట్టుడు. అది శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ కనిపించిన 2 నిమిషాలు కూడా మొత్తం మార్కులు కొట్టేశాడు. అంటే క్రియేషన్ ఆఫ్ ది క్యారెక్టర్, క్రియేషన్ ఆఫ్ ది క్యారెక్టర్ చాలా మంచిది అన్నమాట. అందులో హీరో హీరోయిన్, తర్వాత వాళ్ళకి అనుకూలంగా వాళ్ళని ఫాలో అవుతూ సైడ్ హీరో సైడ్ హీరోయిన్, వాళ్ళనే కామెడీ ఆర్టిస్టుల్ని క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని పెట్టేవాళ్ళు. ఇప్పుడు కోట లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి బ్రహ్మాండమైన క్యారెక్టర్లు ఆ రోజులో వచ్చాయి అన్నమాట. అంటే చేసేటువంటి సత్తా ఉన్న వాళ్ళకి. రేలంగి ఎన్ని చేశాడమ్మా? పద్మనాభ ఎన్ని చేశాడమ్మా? రాజబాబు ఎన్ని చేశాడమ్మా? రాజబాబు అన్నీ నాగేశ్వర ఎన్టీ రామారావుతో కదా. మరి అది చేశారు కదా. అంటే అందులో ఏముంది? ఇందులో ఏం లేదంటే కథ లేదు. కథను అందంగా చిత్రీకరించేటువంటి అనుభవం లేదు. మ్యాథ్స్ కావాలి. ఇప్పుడు అన్నీ ఒక ఏసీ రూమ్లు, అకేరాలు, వాళ్ళ ఇష్టం. షార్ట్ అంతా 1 గంట 2 గంటలు ఒక షార్టు. మొత్తానికి ఓ రోజుకి ఒక సీన్ తీశారంటే అది చాలా మంచి డైరెక్టర్, చాలా ఫాస్ట్గా చేసే డైరెక్టర్ అన్నమాట. అందువల్ల వీళ్ళు 100 కోట్లు తక్కువ సినిమాలు అంటే వీళ్ళు చేయరు కదా. ముందు ఎవరు? ప్రొడ్యూసర్లు చేయరు. కనుక కోటా గారు మీరు నా పిక్చర్లో యాక్ట్ చేశారు, అది నాకు గుర్తుంది, మీకు కూడా గుర్తుంటుంది. ఇందులో ఎవరిని అనవలసిన పని లేదండి. అభిరుచి చచ్చిపోయింది. కోటా శ్రీనివాసరావు క్లోజప్ ఉంటే చాలు. ఈ టెక్నాలజీ ఎందుకు, ఈ ఎఫెక్ట్స్ ఎందుకు, ఇవన్నీ దేనికోసం? ఆ కళ్ళల్లో నవరసాలు పలికిచ్చే సత్తా ఎస్వి రంగారావు గారి తర్వాత అదృష్టం మీకు దక్కినందుకు చాలా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కానీ ఇది కాకుండా మంచి సలహాలు ఏదైనా మీ నుంచి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ డబ్బులంటే మారిపోయింది. ఒక 100 కోట్లు లేకంటే ఎవడు సినిమా తీయడు. అక్కడ ఆ రోజుల్లో 5 లక్షలు అంటే పెద్ద సినిమా, ఆ రోజుల్లో 10 లక్షలు అంటే పెద్ద సినిమా. అలా సినిమా ఫీల్డు అలాగా బారిని ఫాలో అవుతూ నడుచుకుంటూ వచ్చింది. ఈరోజు 500 కోట్లు 1000 కోట్లు అంటే మీకు నాకు గుండె జారిపోద్దు. కానీ 1000 కోట్లు కావాలి. కల్కి సినిమా ఉంది, ఆ సినిమా చేశారు. ఏమిటి అనుభవం లేని వ్యక్తి ఎంత పెద్ద సినిమా పెట్టుకున్నాడు అనుకున్నాం. 1000 కోట్లు వసూలు చేసింది. కొన్నిసార్లు మన తాలూకు అభిప్రాయాలే తప్పేమనిపిస్తుంది. కానీ కాదు, వాళ్ళు కోట్లు పెట్టారు, కోట్లు సంపాదిస్తున్నారు. జోదం ఇది. ఒక్కొక్కటి దక్కుతుంది. ఇప్పుడు కల్కిని ఆదరించిన ప్రేక్షకులే మరి మీరు నేను అందరూ అభిమానిస్తాం కమల్ హాసన్ని. మరి ఆ సినిమా భారతీయ 2 హిట్ అవ్వచ్చు కదా. ఇది మనకి అంతు చెక్కని విషయం. సక్సెస్ ఫార్ములా కానీ తెలిసినట్టయితే 1000 కోట్లు కాదు 10,000 కోట్లు ఇచ్చి ఆ ఫార్ములాను కొనుక్కుంటారని మనం చేస్తూ థ్యాంక్ యూ సార్.